హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 6 అయినటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 6 లో రోమన్ నెంబర్ 3 లో థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? 9 different letters of an alphabet are given. Find the number of 4-letter words that can be formed using these 9 letters, which have first one ఏమంటున్నారమ్మా, no letter is repeated. సెకండ్ వన్ at least one letter is repeated అంటున్నారు. సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఎన్ని ఇచ్చారమ్మా? నెంబర్ ఆఫ్ లెటర్స్ 9 ఇచ్చారు. ఓకే, మనకి టోటల్ ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ ఉంటాయి, వాటిలో 9 లెటర్స్ అనేవి ఇవ్వడం జరిగిందమ్మా. అయితే ఏమంటున్నారు? 4 లెటర్ వర్డ్స్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ మనకి 9 డిఫరెంట్ లెటర్స్ ఇచ్చి వాటిని యూజ్ చేసుకుని 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ n వాల్యూ 9 అండ్ ఇక్కడ మనం ఏంటి r ఈక్వల్ టు 4 కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి, వితౌట్ రిపిటేషన్, విత్ రిపిటేషన్, అదేనా? అయితే ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు విత్ రిపిటేషన్. ఓకే, సో రిపిటేషన్ అనేది ఎలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఏమవుతుంది? n ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి వాటిని అరేంజ్ చేయాలంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? వితౌట్ రిపిటేషన్ NPR వేస్, విత్ రిపిటేషన్ n పవర్ r. సో ఇక్కడ రిపిటేషన్ ఎలా అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ అనేవి ఏమొస్తాయి? n పవర్ r, దట్ ఈస్ 9 పవర్ 4. 9 పవర్ 4 వాల్యూ ఏమవుతుందంటే 6561 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమంటున్నారు? నో లెటర్ ఈస్ రిపీటెడ్ అంటున్నారు. ఫస్ట్ వన్ ఏమంటున్నారమ్మా? నో లెటర్ ఈస్ రిపీటెడ్. సో రిపిటేషన్ ఎలా లేనప్పుడు మనం 4 లెటర్ వర్డ్స్ ఎన్ని వేస్ లో ఫామ్ చేయొచ్చు? n ఆబ్జెక్ట్స్ ఇచ్చి ఆర్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయమంటే వితౌట్ రిపిటేషన్ NPR వేస్ లో కదా అరేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ నో లెటర్ రిపీటెడ్ అన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ అనేవి ఎన్ని వస్తాయి? NPR వస్తాయి. ఇక్కడ n వాల్యూ ఏంటి? n వాల్యూ 9, r వాల్యూ 4, దట్ ఈస్ 9p4. 9p4 అంటే ఏమవుతుంది? 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఓకే, 9 ఫ్యాక్టోరియల్ ని మీరు ఏ విధంగా రాయొచ్చు? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? ఎందుకు 5 ఫ్యాక్టోరియల్ వరకు రాశాను? 9 మైనస్ 4 ఉంది కదా డినామినేటర్ లో, 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేయొచ్చు అని. ఇప్పుడు రిమైనింగ్ 9 ఈజ్ 72, 72 7 ఏమవుతుంది? 504, 504 6 ఏమవుతుంది? 3024 అవుతుంది. ఓకేనా? సో అంటే వితౌట్ రిపిటేషన్ నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయమ్మా? 3024 ఫామ్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ వన్ అనేది ఏమంటున్నారో చూడండి అమ్మా, అట్లీస్ట్ 1 లెటర్ ఈస్ రిపీటెడ్ అంటున్నారు. సెకండ్ వన్ అనేది ఏమంటున్నారమ్మా? సెకండ్ వన్ అట్లీస్ట్ 1 లెటర్ ఈస్ రిపీటెడ్. అట్లీస్ట్ అన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ 1 అన్నారు అంటే అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. అంటే ఇక్కడ మనకు వచ్చే 4 లెటర్ వర్డ్స్ లో 1, 2, 3 ఎన్ని లెటర్స్ అయినా రిపీట్ అవ్వచ్చు. ఓకేనా? సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే టోటల్ వర్డ్స్ మనకి ఎన్ని వచ్చాయి విత్ రిపిటేషన్? టోటల్ 4 లెటర్ వర్డ్స్ అనేవి మనకి ఎన్ని వచ్చాయమ్మా? చూడండి, 6561 వచ్చాయి కదా విత్ రిపిటేషన్. ఈ 6561 లోంచి వితౌట్ రిపిటేషన్, ఓకే, నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్
వితౌట్ రిపిటేషన్ అంటే టోటల్ వర్డ్స్ లోంచి రిపీటేషన్ అనేది లేని వర్డ్స్ అన్ని తీసేస్తాం అనుకో, మిగిలిన అన్నిటిలో కూడా రిపిటేషన్ ఉన్నట్టే కదా. అర్థమవుతుందా? టోటల్ వర్డ్స్ లోంచి వితౌట్ రిపిటేషన్ ఉన్న లెటర్స్ అన్ని తీసేస్తా. సో అంటే మిగిలినవన్నీ కూడా విత్ రిపిటేషన్. ఇవన్నీ వచ్చాయమ్మా, నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ వితౌట్ రిపిటేషన్ 3024 వచ్చాయి. సో ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ 3537 అవుతుంది. ఓకేనా? సో ఈ 3537 వర్డ్స్ లో అట్లీస్ట్ ఒక్క లెటర్ అయినా సరే రిపీట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ that can be formed using the digits 0, 1, 2, 3, 4, 5 which are divisible by 6 when repetition of the digits is allowed. ఓకే, సో చూడండమ్మా, ఇక్కడ మనకి 6 డిజిట్స్ అనేవి ఇచ్చారమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఎన్ని ఇచ్చారమ్మా? నెంబర్ ఆఫ్ డిజిట్స్ 6 ఇచ్చారు. ఏంటవి? 0, 1, 2, 3, 4, 5. సో ఈ 6 డిజిట్స్ ని యూజ్ చేసుకొని మనం 4 డిజిటెడ్ నెంబర్స్ అనేవి ఫామ్ చేసాం అనుకోండి. వాటిలో 6 తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయమంటున్నారు. అండ్ అలాగే వెన్ రిపిటేషన్ ఆఫ్ ది డిజిట్స్ అలౌడ్ అని ఇచ్చారు. ఓకే, రిపిటేషన్ అలౌ ఉన్నప్పుడు మనకి 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని వస్తాయమ్మా? నార్మల్ గా n ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిలోంచి 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి అంటే వితౌట్ రిపిటేషన్ NPR అరేంజ్మెంట్స్ వస్తాయి, విత్ రిపిటేషన్ N⁻R వస్తాయి. అంతేనా? అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డిజిట్స్ లో 0 అనేది ఇంక్లూడ్ అయ్యిందమ్మా. ఓకే, మనకి 4 డిజిట్ నెంబర్స్ కదా కావాలి. అయితే ఏ ప్లేసెస్ ఉంటాయి? థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ ఫిల్ చేయాలి. మనం సపోజ్ 1000 ప్లేస్ లో 0 పెడితే అప్పుడు ఆ నెంబర్ అనేది ఏమైపోతుందమ్మా? 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. అంటే 1000 ప్లేస్ లో మనం 0 ఫిల్ చేయడానికి లేదు. సో ఇంకా రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 5 డిజిట్స్. కాబట్టి 1000 డిజిట్ ని నువ్వు ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? 5 వేస్ లో. రిపిటేషన్ ఎలా ఉన్నారు కాబట్టి 100 ప్లేస్ ని, టెన్స్ ప్లేస్ ని నువ్వు ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? 6 వేస్ లో ఫిల్ చేయొచ్చు. అర్థమవుతుందా? రిపిటేషన్ ఎలా లేదనుకోండి, ఏం చేస్తాము? 1000 ప్లేస్ లో ఒక డిజిట్ యూజ్ చేసేసాం కాబట్టి 6 డిజిట్స్ లోంచి ఒక డిజిట్ తీసేస్తే 5 ఉంటాయి. సో 5 వేస్ లో మాత్రమే 100 ప్లేస్ ని ఫిల్ చేయగలం. అలాగే 2 డిజిట్స్ కంప్లీట్ అయిపోతే 6 డిజిట్స్ లో 2 డిజిట్స్ యూజ్ చేస్తే ఇంకా 4 డిజిట్సే ఉంటాయి. అంటే నువ్వు 10 ప్లేస్ ని 4 వేస్ లో మాత్రమే ఫిల్ చేయగలవు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ రిపిటేషన్ అనేది ఎలా ఉంది అన్నారు కాబట్టే నువ్వు ప్రతి డిజిట్ ని కూడా 6 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయో చూడండి. నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తున్నాయి? 1000 ప్లేస్ ని 5 వేస్ లో, ఇంటూ 100 ప్లేస్ ని 6 వేస్ లో, 1000 ప్లేస్ ని 6 వేస్ లో, యూనిట్స్ ప్లేస్ ని 6 వేస్ లో ఫిల్ చేయొచ్చు. సో టోటల్ ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి? 5 6 30, 36 180, 186 ఏమవుతుంది? 1080 అవుతుంది. ఓకే, సో మనకి ఇచ్చిన 6 డిజిట్స్ యూజ్ చేసి 4 డిజిటెడ్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? 1080. అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారు? 6 తో డివిజిబుల్ అయ్యేవి ఫైండ్ చేయమంటున్నారు. ఏదైనా నెంబర్ 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబరు 2 తో డివిజిబుల్ అవ్వాలి, అదే విధంగా 3 తో డివిజిబుల్ అవ్వాలి. 2 తో డివిజిబిలిటీ కండిషన్ ఏంటి? ఏ నెంబర్ అయినా 2 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో నీకు ఈవెన్ నెంబర్ 0, 2, 4, 6, 8 ఏదైనా ఉండాలి. అదే ఏదైనా నెంబర్ 3 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ సమ్ చేస్తే ఆ సమ్ 3 తో డివిజిబుల్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 420 అని తీసుకున్నానమ్మా. ఈ నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందా? 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో డివిజిబుల్ అవ్వాలి. 2 తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడండి. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? యూనిట్స్ ప్లేస్ లో మనకి 0 or 2 or 4 or 6 or 8 ఉండాలి. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 420 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది.
నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా? 3 తో డివిజిబుల్ అవ్వాలి అంటే డిజిట్స్ అనేది సమ్ చేయండి. 4 + 2 + 0 దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఓకే, సో 6 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కదా, 3 2s. కాబట్టి ఏం చెప్పొచ్చమ్మా, ఈ 420 అనే నెంబరు 6 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో డివిజిబిలిటీ అనేది ఈ విధంగా చెక్ చేస్తాం. అండ్ మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ గా మనం ఏమైనా కొన్ని నెంబర్స్ తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 6 ఇలా కాన్సిక్యూటివ్ గా 6 నెంబర్స్. సో వీటిల్లో 6 అనేది డివిజిబుల్ అవుతుంది 6 తో. నెక్స్ట్ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? 7 8 9 10 11 12. ఓకే, మళ్ళీ 12 అనేది డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ విధంగా నీకు ఎవ్రీ 6 నెంబర్స్ కి, ఎవ్రీ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో ఒక నెంబర్ అనేది 6 తో డివిజిబుల్ అవుతుంది. అంతేనా? ఎవ్రీ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో 1 నెంబర్ అనేది నీకు 6 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఏవైతే 4 డిజిటెడ్ నెంబర్స్ 1080 అనే వచ్చాయో, వీటిల్లో ఫర్ ఎవ్రీ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఈ 1080ని 6 తో డివైడ్ చేయండి. ఓకే, 6 తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ 6 తో డివైడ్ అవుతాయో తెలుస్తాయి. అర్థమవుతుందమ్మా? సపోజ్ నాకు ఇక్కడ చూడండి 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయమ్మా నెంబర్స్. ఓకే, సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా ఇక్కడ మనకి? 18 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 18 నెంబర్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చెప్పుకున్నామమ్మా, 6 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో ఎవ్రీ 6 నెంబర్స్ కి ఉంటాయి. సో 18 ని 6 తో డివైడ్ చేయండి, ఏమొచ్చింది? 3 వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 18 నెంబర్స్ లో 3 నెంబర్స్ అనేవి 6 తో డివిజిబుల్ అవుతున్నాయి. మీరు కావాలంటే చెక్ చేయండి, 6 తో డివిజిబుల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా? 3 డివైడ్ అవ్వదు, 4 తో డివైడ్ అవ్వదు, 5 డివైడ్ అవ్వదు, 6 డివైడ్ అవుతుంది కదా, 7 డివైడ్ అవ్వదు, 8 డివైడ్ అవ్వదు, 9 డివైడ్ అవ్వదు, 10 నో, 11 నో, 12 ఎస్, 13 నో, 14 నో, 15 నో, 16 నో, 17 నో, 18 డివిజిబుల్ అవుతుంది కదా, 19 నో, 20 నో. అంటే ఇక్కడ ఉన్న 18 నెంబర్స్ లో 6 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. సరిపోయిందా? సో ఇక్కడ కూడా అదే విధంగా మనకి టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1080 ఉన్నాయి. ఈ 1080 నెంబర్స్ లో ఎన్ని 6 తో డివిజిబుల్ అవుతాయి? డివైడెడ్ బై 6 చేస్తే తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ 4 digit numbers, number of 4 digit numbers divisible by 6 ఏమవుతాయి? టోటల్ 4 digit numbers 1080. మనకేం తెలుసు, ఫర్ ఎవ్రీ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి 1 నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ 1080ని 6 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 6 1s 6, 6 8s 48, 0. సో ఇక్కడ 6 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 180 ఉంటాయి. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అసోసియేషన్స్. ఇన్ హౌ మెనీ ఆఫ్ దెమ్? ఏమంటున్నారు? ఫస్ట్ వన్, ఆల్ ద 3 S ఆర్ come together, and second one, the 2 A's do not come together అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఒక వర్డ్ అనేది ఇచ్చారమ్మా. ఏంటా వర్డ్? అసోసియేషన్స్. ASSOCIATINS. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి అమ్మా. నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 12 లెటర్స్ ఉన్నాయి. ఈ 12 లెటర్స్ లో రిపీట్ అయ్యే లెటర్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏ అనే లెటర్ చూడండి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? ఏ అనే లెటర్ ఇక్కడ నీకు
2 టైమ్స్ వస్తుంది. ఓకే, ఏ అనే లెటర్ మీకు 2 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ అనే లెటర్ చూడండి. ఎస్ అనే లెటర్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 2 3. ఎస్ అనే లెటర్ 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఓ అనే లెటర్ 2 టైమ్స్ వస్తుంది. సి అనే లెటర్ రిపీట్ అవుతుందా? లేదు. ఐ అనే లెటర్ రిపీట్ అవుతుంది, 2 టైమ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓకే, ఇంతే కదా రిపీట్ అయ్యే లెటర్స్. ఇప్పుడు ఈ మొత్తం 12 లెటర్స్ ని మనం ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పానమ్మా, మనకి ఎన్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఆ ఎన్ ఆబ్జెక్ట్స్ లో పి ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి, అదేవిధంగా క్యూ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి, అండ్ ఆర్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి. ఇలాంటప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని వస్తాయి? పర్మిటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, ఈ విధంగా వస్తాయి. సో అదే విధంగా ఇక్కడ 12 లెటర్స్ ఉన్నాయి. 12 లెటర్స్ లో మనకి రిపీటెడ్ లెటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఎన్ని వస్తాయమ్మా? మనకి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్, అంటే ఇక్కడ 12 ఫ్యాక్టోరియల్ బై ఏ అనే లెటర్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 ఫ్యాక్టోరియల్. ఎస్ అనే లెటర్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 ఫ్యాక్టోరియల్. ఓ అనే లెటర్ 2 టైమ్స్, 2 ఫ్యాక్టోరియల్. ఐ అనే లెటర్ 2 టైమ్స్, 2 ఫ్యాక్టోరియల్. సో మనకి ఇచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎన్ని ఫామ్ చేయొచ్చు? 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇది మీకు ఇక్కడతో స్టాప్ చేసేయచ్చు. వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సింప్లిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ ఆల్సో మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? ఇక్కడ ఎన్నైతే మనకి వర్డ్స్ వచ్చాయో వీటిలో ఎస్ అన్ని ఒక దగ్గరే ఉండే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఓకేనా? ఎస్లు ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వర్డ్స్ ఉంటాయో మనం ఫైండ్ చేయాలి. ఓకే, చూడండి. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ that all 3 S come together. All 3 S come together. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు చూడండి, మనకి వర్డ్ లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టోటల్ 12 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 12 లెటర్స్ లో నేను ఏం చేస్తానంటే ఎస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. అయితే ఈ 3 ఎస్ ని కూడా నేను ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తాను. 1 సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, 1 సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేశాను. అయితే ఈ 12 లెటర్స్ లో మనం 3 ఎస్ తీస్తే ఇంక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. రిమైనింగ్ 9 లెటర్స్ లో రిమైనింగ్ 9 లెటర్స్. ఓకే, ఈ 9 లెటర్స్ ప్లస్ ఇక్కడ 3s ని సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని అవుతాయి? రిమైనింగ్ 9 లెటర్స్ ఉన్నాయి, ప్లస్ 3s ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేసాం కాబట్టి 9 + 1 10 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 10 ఆబ్జెక్ట్స్ లో రిపీటెడ్ లెటర్స్ చూద్దాం. ఇంకా ఎస్ ని కౌంట్ చేయకూడదు. మిగిలినవి ఏమున్నాయి? ఏ అనే లెటర్ 2 టైమ్స్ వస్తుంది, ఓ అనే లెటర్ 2 టైమ్స్ వస్తుంది, ఐ అనే లెటర్ 2 టైమ్స్ వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు మనకి 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏ అనే లెటర్ 2 టైమ్స్, ఓ అనే లెటర్ 2 టైమ్స్, ఐ అనే లెటర్ 2 టైమ్స్ వస్తే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఎన్ని అవుతాయమ్మా? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి? n ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 10 ఫ్యాక్టోరియల్ బై రిపీటెడ్ లెటర్స్ ఏ 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఓ అనేది 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్, ఐ అనేది 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఎస్ అన్ని ఒక దగ్గరే వచ్చే వర్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏమంటున్నారు? The 2 A's do not come together అంటున్నారు. సెకండ్ వన్ ఏమంటున్నారు? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ that
two A's do not come together. Do not come together. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 A's do not come together అంటున్నారు కాబట్టి ఇక్కడ నేను టోటల్ వర్డ్స్ వచ్చాయి కదా మనకి. టోటల్ వర్డ్స్ లోంచి నెంబర్ ఆఫ్ వర్డ్స్ that 2 A's come together. ఓకే, 2 A's ఒకే దగ్గర వచ్చే వర్డ్స్ ని తీసేసాను అనుకో, మిగిలిన అన్ని వర్డ్స్ లో ఏస్ అనేవి దగ్గర ఉండవు కదా, ఒక దగ్గర ఉండవు. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు టోటల్ వర్డ్స్ లోంచి నేను 2 A's ఒకే దగ్గర ఉన్న వర్డ్స్ తీసేసాను అనుకో, అప్పుడు మిగిలిన అన్నిటిలో కూడా ఎక్కడ 2 A's అనేవి ఒకే దగ్గర ఉండవు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దాం? నెంబర్ ఆఫ్ వర్డ్స్ that 2 A's come together. సో 2 A's ఒకే దగ్గర వచ్చే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. అయితే ఇప్పుడు ఈ 2 A's ని నేను ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేశాను అనుకో, 1 ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేశాను. అయితే మనకి టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టోటల్ 12 లెటర్స్. 12 లెటర్స్ లో ఈ 2 A's ని 1 ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని అవుతాయి? నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈ రిమైనింగ్ లెటర్స్ 10 ఉన్నాయి, ప్లస్ 2 A's ని ఒక ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ 11 ఉంటాయి. ఇప్పుడు ఈ 11 లో రిపీట్ అయ్యేవి ఏవైనా ఉన్నాయా? ఎస్ అనేది 3 టైమ్స్ వస్తుంది, ఓ అనేది 3 టైమ్స్ వస్తుంది, ఐ అనేది 3 టైమ్స్ వస్తుంది. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఎన్ని అవుతాయమ్మా? టోటల్ 11 ఆబ్జెక్ట్స్, 11 ఫ్యాక్టోరియల్ బై వీటిలో రిపీట్ అయినవి ఎస్ 3 టైమ్స్, ఓ 2 టైమ్స్, ఓ 2 టైమ్స్, ఐ 2 టైమ్స్, ఓ 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్, ఐ 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇవేంటమ్మా? ఇక్కడ ఈ 11 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ లో అన్నిట్లో కూడా 2 A's ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనకి టోటల్ వర్డ్స్ ఎన్ని వచ్చాయి? టోటల్ వర్డ్స్ 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ వచ్చాయి కదా, వీటిల్లోంచి ఏస్ ఒకే దగ్గర ఉన్న వర్డ్స్ అనేవి తీసేద్దాం. ఓకేనా? చూడండి, therefore number of arrangements that 2 A's do not come together. Total words ఎన్ని వచ్చాయి? 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఏస్ అన్ని ఒక దగ్గర ఉండే వర్డ్స్ ఎన్ని వచ్చాయి? 11 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? అర్థమైందమ్మా? సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఇన్ విచ్ 2 A's do not come together. ఓకే, సో చూడండిమా, ఇక్కడతో స్టాప్ చేసేయచ్చు. మీరు ఇంకా సింప్లిఫై చేయాలనుకున్నారు అనుకోండి, 12 ఫ్యాక్టోరియల్ ని 12 ఇంటూ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 11 ఫ్యాక్టోరియల్ ని 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు రెండిట్లో కూడా 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ కామన్ తీసారనుకో, ఇంటూ ఏముంటుంది? 12 ఇంటూ 11 బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 11 ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 ఇంటూ 11 మైనస్ 11 ఇంటూ 2 కదా, ఏమవుతుంది? 12 ఇంటూ 11 మైనస్ 11 ఇంటూ 2 by 2 factorial. Okay, that is equal to simplify చేశారు అనుకోండి, ఏమొస్తుందమ్మా? 10 factorial by
3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ రెండింటిలోని 11 అనేది కామన్ తీసేస్తారు అనుకోండి, 11 ఇంటూ ఏముంటుంది 12 మైనస్ 2 దట్ ఈస్ 10 అవుతుంది బై 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇంకా సింప్లిఫై చేస్తే 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఇంటూ 10 ని మీరు 11p2 అని రాయొచ్చు బై 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇదే మీకు టెక్స్ట్ బుక్ లో సొల్యూషన్ ఉంటుంది, చూడండి. ఓకేనా? మీరు ఇక్కడతో స్టాప్ చేసేయచ్చు. ఓకే, లేదు ఇంకా సింప్లిఫై చేయాలి, టెక్స్ట్ బుక్ ఆన్సర్ కావాలి అంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా, ఎక్సర్సైజ్ 6లో రోమన్ నెంబర్ 3లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 6 అనేది కంప్లీట్ అయిందమ్మా. సో ఇప్పటి వరకు పర్ముటేషన్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కాంబినేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.